అంతకుముందు వీడియోలు పెట్టాను అవి ఏం పెద్దగా వెళ్ళా. ఉదయం పెట్టాను, సాయంత్రంకి 2 లక్షలు పోయింది వీడియో. ఎందుకు పోయింది? నిన్న మొన్న ఏం వీడియో పెట్టారు, ఎందుకు పోలేదు? అదే అంటున్నా సార్. ఇప్పుడు ఏంటంటే మంచి చేసామనుకోండి, ఏదో కామెడీ పెడతాను, నేను ఒక్కరిదాన్ని ఉన్నదో లేకపోతే లేడీస్ ఉన్నదో పెడతాను, వెళ్ళదు. అక్కడ ఎవడో ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆడి మీద కాలేసి చెయ్యేసి ముద్దు పెట్టి ఏదో పెడతాను. అంటే లిప్కి ఇవ్వలే, మొగ్గు మీద పెట్టి చేశాను అనుకోండి, వాళ్ళకి నచ్చుతుంది, చూస్తారు. మళ్ళీ సమాజానికి ఏం నేర్పిస్తున్నావు, బూతులు, పిల్లలు చెడిపోతారు, నువ్వు చచ్చిపో అని పెడతారు. వీళ్ళు చచ్చిపోవచ్చుగా, పిల్లలకి వీళ్ళు ఎందుకు ఫోన్ ఇవ్వాలి? వీళ్ళకి ఏం పని? పిల్లలకి వీళ్ళు ఫోన్ ఇచ్చేసి వీళ్ళు ముచ్చట్లు మీటింగ్లు, వీళ్ళు పిల్లలకి వీళ్ళు ఫోన్ ఇచ్చేసి టీవీల దగ్గర కూర్చుంటారు. ఫోన్ ఎందుకు ఇవ్వాలి పిల్లలకి? తప్పు ఎవడిది? వాళ్ళది. మా పట్టుకుట్టుకు మేము లక్ష్య చేసుకుంటాం, వీళ్ళకి ఎందుకు? సో మీరు ఏదున్నా ఎట్లా స్ట్రైట్ ఫార్వర్డే మాట్లాడతారా? అందుకే నేను ఎవరికి నచ్చను. నేను ఏదున్నా ముఖం మీద బరాబర్ మాట్లాడతా. ఇప్పుడు మీరు కొన్ని ఎక్స్పోజింగ్ వీడియోస్ చేశారు మేడం, లైక్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కొన్ని షార్ట్ వీడియోస్, అది కంటెంట్ డిమాండ్ కాబట్టి మీరు చేశారు కదా. సో ఆ వీడియోలు మీ బాగా వైరల్ అయితే చూడని పర్సన్ ఉండడు, ఫోన్ ఎవరి చేతిలో ఉంటే ఖచ్చితంగా అలా చేతిలో లక్కీ ఆంటీ ఉంటారు. అంతే. సో మిమ్మల్ని నార్మల్గా బయట చూసినప్పుడు ఎవరైనా వచ్చి కలవడం, మాట్లాడడం, కొంచెం బ్యాడ్గా కామెంట్ చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తారా? బ్యాడ్గా నన్ను అయితే ఎవ్వరు కామెంట్ చేయలేదండి. అంటే సోషల్ మీడియాలో కామెంట్లు వీడియో కింద పెట్టిన వాళ్ళు ఉన్నారే కానీ బయట మాత్రం లేడీస్ కూడా నాకు వెళ్ళిపోతున్న కారులో ఆపి వచ్చి ఫోటోలు దిగినవి కూడా ఉంటాయి. వీడియోలు బాగా చేస్తారండి, మీరు డబుల్ మీనింగ్ చేసినా కానీ నవ్వు వస్తుందండి, అది వేరేగా తప్పుగా వెళ్ళదండి అని. మేబీ 2 వీడియోలు 3 వీడియోలు గట్టి మిలియన్స్లో పోయినాయి, ఆ వీడియోలు ఏంటో చెప్తారా? ఏముందండి, మామూలుగా వీడియో చేయడానికి పోయాము, భోజనం చేసిన తర్వాత వాటర్ బాటిల్ ఉండే, ఆ వాటర్ బాటిల్ పట్టుకొని ఏ వీడియో తీరా అన్న. ఓకే, ఏం వీడియో అంటే నీకెందుకు తీయన్న. తీసాడు, ఏమని, హాయ్ ఫ్రెండ్స్ దొడ్డిపోతుంది, ఇది కూడా తీసాడైనా, రండి ఫ్రెండ్స్ కలిసి దొడ్డిపోదాం అన్న. ఆ వీడియో 9M పోయింది. ఇంకొక వీడియో ఉంది, వీడికి నేనే కడుపు, కర్రోడు అని ఒకటి పెట్టా, కుమార్, వీడికి నేనే కడుపు చేసా ఫ్రెండ్స్, వీడు నాకు కడుపు చేయలేడు, ఆడికి వాంతులు అవుతున్నాయి అన్న. అదే 11M పోయింది. ఇంకొకటి, ఆంటీ వస్తావా అంటే వస్తాను, నాకు 20,000 ఇయ్యి అంటే ఎందుకు ఇవ్వాలి నీకు అంటే, అన్నం కూర చారు పప్పు మొత్తం ఫుల్ మీల్స్ వద్దా నీకు అని చెప్పి అన్న. అది 12M పోయింది. సమాజం అండి, సమాజము, సభ్య సమాజము, సనాతన ధర్మము ఇవన్నీ నీతి కబుర్లు ఆడతారు కానీ ఒక్కరు పాటించరు. పాటించినప్పుడు మాటలనే రైటు ఎవడికి లేదు. అనొద్దు, చేతిలో ఫోన్ ఉంది ఏదో కామెంట్ పెట్టేద్దాం, దీనికి ఏం చేద్దాం మొండందాం అని పెడతారు చాలామంది, కానీ అది కరెక్ట్ కాదు. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ పేమెంట్ వచ్చింది, చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టారు, ఆ వీడియో ఎంత పోయింది? చిన్నపిల్లలు కాదండి, రోడ్డు మీద పెట్టా, అదేమీ పోలేదు. సెకండ్ పేమెంట్ వచ్చింది, ఒకరికి ఇంట్లో సరుకులు వేశారు, నెలకు సరిపడేదంతా, అది ఎంత పోయింది? అది కూడా ఏం పోలేదు. దానికి ఇంకా నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టారు, ఆ బ్యాడ్ కామెంట్లు తీసి నేను ఐడి వేసేసి వీడియో తిట్టి పడేసా, ఫుల్ బూతులు, చచ్చిపోంటారు వాళ్ళు, అన్ని తిట్టేసా. మొన్న ఇంకొక ఆమె కూడా అక్కడ ఉంటే ఆమెకి వెళ్ళి నాకు ఈరోజు 1000 రూపాయలు వచ్చినా కానండి నేను ఎంతో కొంత పేదలకి చెయ్యాలి, అది నా గోల్. నాకు వచ్చింది ఆ రోజు, ఇంకా పేమెంట్ కూడా తీసుకోవాలి. ఆమె ముసలాం అక్కడ ఉందని చెప్పి వెళ్ళి ఆమెకు టిఫిన్ ఇచ్చి నా ఈ రోజు వచ్చిన ఈ 1000 రూపాయల పేమెంట్ కూడా ఆమెకి ఇచ్చేసా. ఆ వీడియో కూడా వెళ్ళా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్లో కావచ్చు, అలవాట్లో కావచ్చు. సో మీ ప్లస్ ఏంటి, మీ మైనస్ ఏంటి? నా మైనస్ ఏంటంటే షార్ట్ టెంపర్. అంటే ఏదైనా నాకు అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధం అని తెలిస్తే నేను భద్రకాళిని అయిపోతాను. నాతో ఉన్నప్పుడు ప్రేమగా ఉండాలి. నా ప్లస్ ఏంటంటే నేను ఇష్టపడితే అది ఫ్రెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, భర్త కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్లో అవునా ఇష్టపడ్డాను, వాళ్ళతో మాట్లాడాను అంటే ఇక్కడ పెట్టుకుంటా, తేడా వస్తే తన్నేస్తా, చూడండి ఇంకా దేకనం ఫేస్. ఎప్పుడన్నా మిమ్మల్ని అవసరాన్ని వాడుకున్న వాళ్ళు ఉన్నారా? ఎప్పుడన్నా కాదు సార్, ఇప్పటికి ఈ వితిన్ సెకండ్ ముందు కూడా నన్ను వాడుకునే వాళ్ళే ఉన్నారు. అంటే ఏ విషయంలో ఎక్కువ వాడుకుంటారు మిమ్మల్ని? నన్ను ఎక్కువ శాతం వాళ్ళకి హెల్పింగ్, ఒక మనీ పరంగా కావచ్చు, వాళ్ళ ఇంట్లో సమస్యల పరంగా కావచ్చు, ఒక వీడియోల పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా అందరూ నన్ను యూజ్ చేసుకున్న వాళ్ళే. నాకెవ్వరు కూడా ₹1 ఇచ్చిన వాళ్ళు లేరు, నా వీడియోకి కానీ నాకు కానీ ఇబ్బంది అంటే సాయం చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు సడన్గా లక్కీ ఆంటీకి ప్రాబ్లం వస్తే ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్తుంది? నా దేవుడికి మొక్కుకుంటా అంతే. సడన్గా లక్కీ ఆంటీకి హెల్త్ ఇష్యూ వస్తుంది, ఏమో అవుతుంది, అవ్వకూడదు, అయితే ఫస్ట్ ఎవరు వస్తారు? ఎవరు రారు. ఎందుకంటే ఆల్రెడీ నేను 1 year బ్యాక్ ఇదే టైంలో నాకు ఆపరేషన్ అయింది. అప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి ఈరోజు నేను బతుకున్నా. ఒకప్పుడు నేను చేసుకున్న షార్ట్ ఫిల్మ్సే కావచ్చు, డబుల్ మీనింగ్ వీడియోలే కావచ్చు, ఆ వీడియోల డబ్బుతో నేను బతికి ఆపరేషన్ చేయించుకున్నానండి. కొంతమందికి అంటే నా దగ్గర మొత్తం అమౌంట్ అంతా ఖాళీ అయిపోయింది, ఏటీఎంలో డబ్బులు లేవు.
డబ్బులు లేవని చెప్పి కొంతమందికి నేను నా పిక్ పెట్టా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పిక్, మెడిసిన్స్కి ఏ హాస్పిటల్ ఇక్కడ యూసఫ్ కూడా బస్తీలో మోండో అది హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్లోనే నాకు ఆపరేషన్ అయింది. అవి ఆ రిపోర్ట్లు అన్నీ నేను పిక్ పెడితే ఫొటోస్ ఈ పిక్స్ చూశారు కానీ కనీసం రిప్లై పెట్టలేదండి. ఈ రోజున ఉన్న సోషల్ మీడియా జనాలు. నేను మళ్ళీ యూఎస్ వెంకీతో వీడియోలు చేశాక ఫేమ్ అయిన తర్వాత మళ్ళీ నేను పిలుచుకొని మాట్లాడుకొని మళ్ళీ నాతో వీడియోలు చేశారు కానీ హెల్ప్ చేయలేనా?